నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఇది పెద్దపల్లిలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అంట. అబ్బాబ్బాబ్బా, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్. గోమాసా ఎఫెక్ట్తో భారీగా చీలిన కాంగ్రెస్ ఓట్లు. నాన్న పెదనాన్న సెగ్మెంట్లోనూ మైనస్లో వంశీ. కాంగ్రెస్పై కోపంతో మాదిగ ఓటు బ్యాంకు బీజేపీకి టర్న్. సమస్యలను వదిలి ఎమ్మెల్యేలను భుజగించే పనిలో వివేక్. సివిక్ పోల్స్ ఒపీనియన్స్ సర్వేలో సంచలన విషయాలంటూ ఒకరిని చూస్తాను. నిజంగా కూడా పెద్దపల్లిలో ఈ విధంగా ఉంది అంటే నమ్మలేని పరిస్థితి కనబడతా ఉంది. లోక్సభ ఎన్నికల నగార మోగడంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు ఉవ్వానినా అన్నట్లుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే తాజాగా పెద్దపల్లి సెగ్మెంట్ విషయంలో సివిక్ పోల్స్ ఒపీనియన్ సర్వేలో సంచలనమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం కాబోతున్నదని సివిక్ పోల్ సంస్థ అడ్మిన్ మాధవి వెల్లడించారు. అలాగే నియోజకవర్గాల వారీగా పబ్లిక్ ఒపీనియన్ పరిశీలిస్తే గడ్డం వంశీకి నాన్న పెదనాన్న ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లో షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వంశీకి పైగా గుర్రుగా ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్బాబు కానీ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ కానీ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కానీ, ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కానీ, ఇలా వీళ్ళందరూ కూడా ఎవరికి వివేక్ వాళ్ళ కొడుకు ఎవరైతున్నారో గడ్డ వంశీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు. వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడ చెన్నూరులో వివేక్ కానీ, బెల్లంపల్లిలో వినోద్ కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు ఒక నాన్న అయితే ఇంకొక పెదనాన్న కాబట్టి వీళ్ళ సపోర్ట్ అంతగా ఉండదా అనేటువంటి అంటే ఉంటుంది వాస్తవంగా. కానీ ప్రజల నుంచి ఆ విధమైన సపోర్ట్ లభిస్తుందా? ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు కుటుంబ సభ్యులు ఆల్రెడీ పెద్దపల్లి పరిధిలో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇంకొక వ్యక్తి వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు ఎంపీగా పోటీ చేస్తారంటే ప్రజల నుంచి ఖచ్చితంగా ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దానిలో భాగంగానే ఈ యొక్క ఒపీనియన్ పోల్గా మనకు కనబడతా ఉంది. చెన్నూరులో వివేక్ సెగ్మెంట్లో చూసినట్లయితే బీఆర్ఎస్కి లీడ్ వస్తూ ఉంది, కానీ ఆ తర్వాత బీజేపీ సెకండ్ పొజిషన్లో కనబడతా ఉంది. నెక్స్ట్ బెల్లంపల్లిలో ఈరోజు కాంగ్రెస్కి అంటే చూడండి ఎంత ఘోరం అంటే బీజేపీకి లీడ్ కనబడతా ఉంది. ఇక్కడ చూస్తుంటే బీఆర్ఎస్కి బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కనబడతా ఉంది. మొత్తానికి అయితే కాంగ్రెస్కి 16% అంట, కాంగ్రెస్కి బెల్లంపల్లిలో 11% అంట, ధర్మపూర్లో 15% అంట, రామగుండలో 25%, మంత్రిలో 40%, మంచిర్యాలలో 26%, పెద్దపల్లిలో 40%. మొత్తానికి అయితే బీఆర్ఎస్ లీడ్లో కనబడుతున్నప్పటికీ కూడా బీజేపీ కూడా ఈ నెల రోజుల తర్వాత మోడీ ఎఫెక్ట్ తోటి అక్కడ కూడా పుంజుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. గోమాసకు ఖచ్చితంగా గెలుపు అవకాశాలు బలంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, కొప్పుల అంటే ఈ సర్వే ఓకే కావచ్చు, కాకపోతే అసలు విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతూ ఉన్నది. గ్రౌండ్లో చాలా స్పష్టమైనటువంటి మేమైతే చూస్తూ ఉన్నాం. ఇటు ఏది నిజామాబాద్ కానీ, చేవెళ్ళ కానీ, మల్కాజ్గిరి కానీ, మెదక్లో కానీ ఈ 4 కాన్స్టిట్యూన్సీలో మా టీమ్స్ ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి. సో దానిలో భాగంగా స్పష్టంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు స్పష్టంగా బీజేపీ షిఫ్ట్ అవుతున్నది. సో ఖచ్చితంగా ఇక్కడ పెద్దపల్లిలో కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ షిఫ్ట్ అయితే కనుక ఖచ్చితంగా గోమాస శ్రీనివాస్ కూడా గెలిచేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో అందులో మాదిగ ఓట్లు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి మాదిగ ఓట్లంతా కూడా బీజేపీకి ఒక్కసారిగా పోలరైజ్ అయ్యే అవకాశాలు కూడా బలంగా కనబడుతూ ఉన్నాయి. సో అవన్నీ మాదిగ ఓట్లు కన్వర్షన్ అయినా కానీ లేదంటే జనరల్గా యూత్ అంతా కూడా వన్ సైడ్ కనబడుతూ ఉంది. బీజేపీకి చాలా పాజిటివ్ అంటే మోడీ మాని అనేది స్పష్టంగా గ్రౌండ్లో కనబడుతుంది కాబట్టి గోమాస శ్రీనివాస్ కూడా గెలిచేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. కానీ గడ్డం వంశీ మొదటి అటెంప్ట్లోనే వివేక్కి చాలా పెద్ద దెబ్బగా కనబడుతున్నట్టయితే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మీకు చేత కాకుండా చెప్పండి, ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాయండి, మోడీని ఒప్పించి నిధులు తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయాలి, లేదంటే కాంగ్రెస్లో మిగిలేది 6 రైతు దీక్షలో బీజేపీ కరీంనగర్ ఎంపీ. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఇది పెద్దపల్లిలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అంట. అబ్బాబ్బాబ్బా, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్. గోమాసా ఎఫెక్ట్తో భారీగా చీలిన కాంగ్రెస్ ఓట్లు. నాన్న పెదనాన్న సెగ్మెంట్లోనూ మైనస్లో వంశీ. కాంగ్రెస్పై కోపంతో మాదిగ ఓటు బ్యాంకు బీజేపీకి టర్న్. సమస్యలను వదిలి ఎమ్మెల్యేలను భుజగించే పనిలో వివేక్. సివిక్ పోల్స్ ఒపీనియన్స్ సర్వేలో సంచలన విషయాలంటూ ఒకరిని చూస్తాను. నిజంగా కూడా పెద్దపల్లిలో ఈ విధంగా ఉంది అంటే నమ్మలేని పరిస్థితి కనబడతా ఉంది. లోక్సభ ఎన్నికల నగార మోగడంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు ఉవ్వానినా అన్నట్లుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే తాజాగా పెద్దపల్లి సెగ్మెంట్ విషయంలో సివిక్ పోల్స్ ఒపీనియన్ సర్వేలో సంచలనమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం కాబోతున్నదని సివిక్ పోల్ సంస్థ అడ్మిన్ మాధవి వెల్లడించారు. అలాగే నియోజకవర్గాల వారీగా పబ్లిక్ ఒపీనియన్ పరిశీలిస్తే గడ్డం వంశీకి నాన్న పెదనాన్న ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లో షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వంశీకి పైగా గుర్రుగా ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్బాబు కానీ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ కానీ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కానీ, ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కానీ, ఇలా వీళ్ళందరూ కూడా ఎవరికి వివేక్ వాళ్ళ కొడుకు ఎవరైతున్నారో గడ్డ వంశీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు. వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడ
చెన్నూరులో వివేక్ కానీ బెల్లంపల్లిలో వినోద్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు ఒక నాన్న అయితే ఇంకొక పెదనాన్న కాబట్టి వీళ్ళ సపోర్ట్ అంతగా ఉంటుందా ఉండదా అనేటువంటి అంటే ఉంటుంది వాస్తవంగా, కానీ ప్రజల నుంచి ఆ విధమైన సపోర్ట్ లభిస్తుందా? ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు కుటుంబ సభ్యులు ఆల్రెడీ పెద్దపల్లి పరిధిలో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇంకొక వ్యక్తి వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు ఎంపీగా పోటీ చేస్తారంటే ప్రజల నుంచి ఖచ్చితంగా ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దానిలో భాగంగానే ఈ యొక్క ఒపీనియన్ పోల్గా మనకు కనబడతా ఉంది. చెన్నూరులో వివేక్ సెగ్మెంట్లో చూసినట్లయితే బీఆర్ఎస్కి లీడ్ వస్తూ ఉంది, కానీ ఆ తర్వాత బీజేపీ సెకండ్ పొజిషన్లో కనబడతా ఉంది. నెక్స్ట్ బెల్లంపల్లిలో ఈరోజు కాంగ్రెస్కి అంటే చూడండి ఎంత ఘోరం అంటే బీజేపీకి లీడ్ కనబడతా ఉంది. ఇక్కడ చూస్తుంటే బీఆర్ఎస్కి బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కనబడతా ఉంది మొత్తానికి. అయితే కాంగ్రెస్కి 16% అంట, కాంగ్రెస్కి బెల్లంపల్లిలో 11% అంట, ధర్మపూర్లో 15% అంట, రామగుండలో 25%, మంత్రిలో 40%, మంచిర్యాలలో 26%, పెద్దపల్లిలో 40%. మొత్తానికి అయితే బీఆర్ఎస్ లీడ్లో కనబడుతున్నప్పటికీ కూడా బీజేపీ కూడా ఈ నెల రోజుల తర్వాత మోడీ ఎఫెక్ట్ తోటి అక్కడ కూడా పుంజుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. గోమాసకు ఖచ్చితంగా గెలుపు అవకాశాలు బలంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, కొప్పుల అంటే ఈ సర్వే ఓకే కావచ్చు, కాకపోతే అసలు విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతా ఉన్నది. గ్రౌండ్లో చాలా స్పష్టమైనటువంటి మేమైతే చూస్తూ ఉన్నాం. ఇటు ఏది నిజామాబాద్ కానీ, చేవెళ్ళ కానీ, మల్కాజ్గిరి కానీ, మెదక్లో కానీ ఈ 4 కాన్స్టిట్యూన్సీలో మా టీమ్స్ ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి. సో దానిలో భాగంగా స్పష్టంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు స్పష్టంగా బీజేపీ షిఫ్ట్ అవుతున్నది. సో ఖచ్చితంగా ఇక్కడ పెద్దపల్లిలో కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ షిఫ్ట్ అయితే కనుక ఖచ్చితంగా గోమాస శ్రీనివాస్ కూడా గెలిచేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో అందులో మాదిగ ఓట్లు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి మాదిగ ఓట్లంతా కూడా బీజేపీకి ఒక్కసారిగా పోలరైజ్ అయ్యే అవకాశాలు కూడా బలంగా కనబడుతూ ఉన్నాయి. సో అవన్నీ మాదిగ ఓట్లు కన్వర్షన్ అయినా కానీ లేదంటే జనరల్గా యూత్ అంతా కూడా వన్ సైడ్ కనబడుతూ ఉంది. బీజేపీకి చాలా పాజిటివ్ అంటే మోడీ మనీ అనేది స్పష్టంగా గ్రౌండ్లో కనబడుతుంది కాబట్టి గోమాస శ్రీనివాస్ కూడా గెలిచేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. కానీ గడ్డం వంశీ మొదటి అటెంప్ట్లోనే వివేక్కి చాలా పెద్ద దెబ్బగా కనబడుతున్నట్టయితే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మీకు చేత కాకుండా చెప్పండి, ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాయండి, మోడీని ఒప్పించి నిధులు తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయాలి, లేదంటే కాంగ్రెస్లో మిగిలేది 6 రైతు దీక్షలో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అంటూ కొన్ని చూస్తూ ఉన్నాం. నగదు పట్టువేత 1.6 కోట్లు అంట. బాబా ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, దీని గురించి కూడా ఆల్రెడీ చేసడం అయిపోయింది. కల్వకుంట్ల కనరా వారెస్ట్ ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో అంటూ ఆల్రెడీ ఈయనపైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన అంత ఈజీగా 14 రోజుల తర్వాత కూడా బెయిల్ వస్తారైతే నేనైతే అనుకోను, చూద్దాం ఏమైతే. 3000 ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ మళ్ళీ మార్కెట్లోకి, సేల్ ల్యాండ్స్ మిటేషన్ చేయకపోవడంతో ఇంకా రైతుల పేర్లపైనే అంటూ ఒకరిని చూస్తారు. రంగారెడ్డి జిల్లా మంచాల, మర్రిగూడ, గట్టుపల్ మండలాల్లో క్రయ విక్రయాలు తక్కువ ధరకే లీడర్ల కొనుగోలు, వాటిని బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులు అంటూ ఒకరిని చూస్తారు.